ఆశీర్వాదాలు మీ ముందుకు వస్తున్నారు. అమ్మా మన నాయకుడు జైపితాని జైపితాని మీ ముందుకు వస్తున్నారమ్మా. ఎవ్వరికి ఇవ్వక బీసీలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీ మధ్యకు వస్తున్నారు మన నాయకుడు పితాని. జై పితాని, జై జై పితాని. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బడుగు బలహీన వర్గాల నాయకుడు మన అభ్యర్థి శ్రీ పితాని సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తున్నారు. వారు మీ చల్లనైన ఆశీర్వాదాలు అందించాలని మీ ముందుకు వస్తున్నారు. అమ్మా ఆడిది ఊరేనండి ఇది అన్నారు కదా జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యత. జై పడ్డ దళిత బిడ్డల దగ్గరకు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. అమ్మా ఆ రూట్ చెప్పిన ప్రకారంగా ఎవరికి వెళ్ళిపోయి వడమంటపాలెం వాస్తవ్యులారా, తెలుగుదేశం జనసేన కార్యకర్తలారా, నాయకులారా, మన ముందుకు వచ్చారు పెద్దలు గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం రోడ్డు అప్పుడు ఇల్లు కూడా ఎవరిస్తారు ఆయన. పితాని గారి నాయకత్వం, పితాని గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వెళ్ళిపో ఇందాక యువకుడు వెనకాల చెప్తా ఉన్నాడు, ఈ గ్రామంలో ఎల్లా పట్టాలు ఒక్కటి కూడా రాలేదండి. మనం ఇంకా చెప్పాలంటే సిగ్గేస్తున్నాం. ఈ ఎంపీపీకి రూపాయి కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర తెచ్చుకోవడం చేత కాదు. ఇది వాస్తవం. మా ఎంపీపీ ఇక్కడ ఉంది పాపం, భయపడి చచ్చిపోతారు. ఈవిడ చచ్చిపోకపోయినా మా నాయకులు కొంతమంది చంపేస్తుంటారు. కాబట్టి మా ద్వారా ఆగిపోతుంది. డబ్బులు మనకు వస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కాదు. 1,60 లక్షల మొత్తం వచ్చింది. సుమారు 2 కోట్లు వస్తే ఆయన రౌడీ బాబులు ఎత్తకుండా 65 లక్షలు, 80 లక్షలు వచ్చిందండి. అంటే ఇస్తేనే కానీ ఆ వర్కులు అవ్వడానికి లేదు. ఇంజనీర్ ఎండో, ఎంపీఓ ఎండో, ఆఖరికి కార్యదర్శులు ఎండో, సచివాలయ సిబ్బంది ఎండో. ఎంతెందుకు సర్పంచ్ దిగాడు పాపం. సర్పంచ్కి వాల్యూ లేదు, సర్పంచ్కి నిధులు లేవు, బయటికి అనలేడు, లోపల ఎడుతాడు వాడు. ఈ ప్రజాపతి కాదు, తెలుగుదేశం ప్రజాపతి అనుకుంటాడు మాకు రావట్లేదని. కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతి కూడా